హాయ్ హలో చిట్టక ముచ్చట్లకి స్వాగతం. చెల్లె వాళ్ళ ఊరికి దేవరకొండకు వచ్చినాం కదా. ఈరోజు వనభోజనాలు ఉన్నాయి కార్తీక మాసంలో. అయితే కన్నమ్మ పండమ్మ డ్యాన్స్ చేస్తున్నారు. మొత్తం వీళ్ళిద్దరిని డ్యాన్స్ చేసింది చెల్లి జ్యోతి. ఇప్పుడు మేము వెళ్తున్నాం. మమ్మల్ని కార్లో తీసుకుపోవడానికి కూడా నా కొడుకు రమ్మంటే వస్తలేడు. మా పండమ్మ ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ పోదాం మనం. పండమ్మ అనుకోకుండా రెడీ అయింది. డ్యాన్స్ చేద్దామని రాలేదు. మేము ఒక పని మీద వచ్చినాం. ప్రీవియస్ వీడియోస్ చూసారు కదా. రెడీ చేసింది చెల్లి. హాయ్ గైస్ అను. హాయ్ గైస్. మా కన్నమ్మ రెడీ అయిపోయింది. వీళ్ళిద్దరిని ఇలా రెడీ చేసిన మాస్టర్ ఈ చుట్టూర వేసుకున్న దయ్యమ్మ చెల్లి. భైరవ్ బాయ్. ఏమైనా అక్కని రెడీ అయింది. బాయ్ భైరవ్, మళ్ళీ వస్తాం కదా. మనకు రూట్ తెలియకుంటుంది మమ్మీ. మా పండమ్మ రెడీ అయింది. ఇంకా అదే డ్రైవింగ్ చేస్తుంది. సన్నిగాన్ని రమ్మంటే అడుస్తలేడు. ఇంకా రెడీ అయి నడుపు ఏం చేస్తాం. మనకు మనమే డ్రైవర్లం, మనకు మనమే అన్నీ చేసుకోవాలి. మా పండమ్మనే నడుపుతుంది. ఇంకా అటు కూర్చోపోర్రి. వీడియో తీస్తా, పెట్టుకో. కన్నమ్మ నేను ఆల్రెడీ తీస్తూనే ఉన్నా. ఇక పాయికి కూర్చోమమ్మీ, లేట్ అవుతుంది. ఇది కార్లో కూర్చొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. అప్పటికప్పుడు అనుకొని చేస్తారు పోరలు. ఒక ఫోటో దించున్నాయి. పక్కకు జరగమన్నాం. మేము పోదాం అనుకున్నాం. వెనకకు ముందు పోతుంది. పండు భయపడుతుంది. ఇక్కడనే దిగిపోతున్నాం. ఇక సూపర్ పండు సిరి కనిపిస్తలేదు మా పండమ్మ. వస్తుందా? మంచిగా ఉంది లేనా. దిగిగా చూస్తుర్రేమే. దిగుర్రి మమ్మీ, దిగు. వెల్కమ్ చెప్పాలానే మీకు? రారీగా ఆడ పెడితేనే ఉండరు వెల్కమ్ కానీ రారీ. వెళ్తున్నాం. డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలది. మాకు బ్యాడ్జ్లు ఇచ్చారు, మేము పెట్టుకున్నాం. థ్యాంక్ యూ అండి. వీళ్ళని రెడీ చేసుకొని తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికే చాలా మంది స్కూల్ నుండి వేరే వేరే ఊర్ల నుండి కూడా వచ్చి డ్యాన్సులు చేస్తున్నారు. కొంచెం టైం పడుతుంది. లంచ్ తర్వాత మీట్ చేద్దరు. అందరూ పెద్దవాళ్ళు వచ్చారు కదా, వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళని సత్కరించుకున్నాక మీట్ చేద్దురు అని అన్నారు. అలా అనేసి మేము కొంచెం టైం తీసుకుని అక్కడ కూర్చున్నాము. కానీ మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. పండు ఏమో అక్క చేయకపోతామా, ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది. కానీ అంత రెడీ చేసుకుని అంతా తీసుకొచ్చినాక వద్దు అని నేను చెల్లి బతలాడుతూ ఉన్నాము. ఇంకా అలా ఇలాగో లంచ్ టైం అయింది. ఇంకా ఆకలేస్తుందని పిల్లలకు కొంచెం అన్నం తినిపించాము. పెద్దవాళ్ళందరికీ ఇంకా సన్మానాలన్నీ అయిపోయాక మా పాప డ్యాన్స్ వేసింది. అసలు చాలా చాలా మెచ్చుకున్నారు. పాప డ్యాన్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు ఏదైనా చేస్తే మనల్ని మెచ్చుకుంటే హ్యాపీ అనిపిస్తుంది కదా. ఆ స్టేజ్ మీదకి సిరి వాళ్ళ పేరెంట్స్ అని పిలవంగానే, అక్షర వాళ్ళ పేరెంట్స్ అని పిలవంగానే నేను చెల్లి వెళ్ళాము. ఒక సామెత ఉందండి, పిల్లలు పుట్టగానే సంతోషం కాదు, వాళ్ళు ప్రయోజకులు అయినప్పుడే సంతోషము అని. ఆ చిన్న స్టేజ్ అయినా పెద్ద స్టేజ్ అయినా పిల్లలు పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు, మనల్ని పిలిచినప్పుడు వచ్చే ఆనందం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అవి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.